మన రాష్ట్రంలో ఇంత పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, కానీ వీళ్ళెవ్వరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. చంద్రబాబు గారు మాట్లాడటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ అయితే మొత్తానికే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ అజెండానే దళితులు ఉండకూడదు, క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు. ఈ దేశంలో ఈ 3 వర్గాల వాళ్ళు ఉండకూడదు. వీళ్ళ మీద చేస్తే దాడులు చేయాలి, వాళ్ళను చంపేయాలి. ఒకవేళ వాళ్ళు మిగిలినా కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా మిగలాలి, ఇన్ఫీరియర్ సిటిజన్స్గా మిగలాలి. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే బీజేపీ వైఖరి. మతం కులం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఏ ఎలక్షన్ వచ్చినా సరే పోలరైజ్ చేయాలి. హిందువుల మెజారిటీలు అంతా ఒకవైపు పెట్టాలి, మైనారిటీలను ఇంకోవైపు పెట్టాలి, ఆ ఎలక్షన్ గెలవాలి. ఇదే వీళ్ళ అజెండా. బీజేపీ ఇప్పటికే కాదు, ఎప్పటి నుంచో కూడా దళితులకు వ్యతిరేకం, క్రిస్టియన్లకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకం. దీనికి రుజువు ఏమిటి అంటే గోధ్రా, మణిపూర్. ముస్లింల ఊచకోత అయినా సరే మణిపూర్లో నగ్నంగా క్రిస్టియన్లు పరేడ్ చేయడం అయితేనేమి, లేక సజీవ దహనం చేయడం అయితేనేమి, వాళ్ళ ఇల్లులు చర్చిలు తగలబెట్టడం అయితేనేమి, ఇవన్నీ కూడా రుజువులే. కానీ బీజేపీ వైఖరే ఇది. మతం పేరుతో కులం పేరుతో జనాలను విడదీయాలి, రాజకీయ లబ్ధి పొందాలి. కాబట్టి బీజేపీ ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నప్పుడు, దాంట్లో భాగంగానే మొన్న వచ్చిన జడ్జిమెంట్ కూడా ఇంత క్రూరంగా బీజేపీ వ్యవహరిస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు చెప్పారు, చంద్రబాబు గారు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందే, మేము దీనికి కట్టుబడి ఉన్నాం, మేనిఫెస్టోలో కూడా చేర్చినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. మరి అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటం లేదు? సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు ఇంత భయంకరంగా ఒక జడ్జిమెంట్ ఇస్తే బీజేపీ చేతిలో ఇప్పటికే సిబిఐ అయినా, ఐటీ అయినా, ఈడీ అయినా, ఈసీ అయినా ఇవన్నీ గుప్పట్లో ఉన్నాయి. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఈ నెక్సెస్ విత్ బీజేపీ పనిచేస్తుంది అని ఇంత స్పష్టంగా అర్థమైనా కూడా చంద్రబాబు గారు నోరు విప్పటం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన విషయం గురించి కూడా మాట్లాడటం లేదు అంటే ఇక చంద్రబాబు గారు దళితుల పక్షమని ఎలా అనుకోవాలి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే ఒక రెసల్యూషన్ చేశామంటున్నారు, అసెంబ్లీలో పంపామంటున్నారు, మేము దళితుల పక్షాన నిల్చున్నాము, ఇప్పుడే కాదు ఎప్పుడూ నిల్చున్నాము అంటున్నారు. మరి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరు విప్పలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అన్ని సంవత్సరాలు మోడీ గారి దత్తపుత్రుడిగానే వ్యవహరించారు. మరి ఇప్పుడు అదే మోడీ గారి దగ్గరికి ఆయన ఎంపీలను తీసుకువెళ్ళి, అయ్యా ఈ దళితులు మాకు ఓట్లేశారు, వైసీపీకి ఓట్లేసిన వాళ్ళంతా దళితులే, ఈ దళితులు మాకు ఓట్లేశారు, మేము మీకు మద్దతు ఇస్తున్నాం అన్ని బిల్లులలో, మరి వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత మీకుంది అని జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్స్ ని తీసుకొని మోడీ గారిని కలిసి దళితుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? ఇక ఎవరూ నిలబడకపోతే ఇక దళితుల పక్షాన ఎవరు నిలబడతారు? ఇవాళ మేలు ఎలా జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే మా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. జేడి సిలమన్న గారు చెప్పినట్టుగా 1996లోనే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే క్యాబినెట్లో దీన్ని ఆమోదించడం జరిగింది. దళిత ఎస్సీలకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందే అన్న విషయం అప్పటి నుంచి ఈ పోరాటం జరుగుతుంది. క్యాబినెట్లో ఆమోదం చేయడమే కాదు, పార్లమెంట్లో దీన్ని టేబుల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ వేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. దాని రిపోర్టు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలి అన్న ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నింది. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, క్రిస్టియన్ ఎస్సీలను కూడా ఎస్సీలుగా పరిగణించాలి. ఎందుకంటే వివక్ష అన్నది ఒక వాస్తవం, వాళ్ళను అలా పరిగణించకపోతే వాళ్ళకు అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్తూ పారాగ్రాఫ్ 3ని వెంటనే ఎలిమినేట్ చేయాలి అన్న విషయం కూడా ఈ కమిటీ చెప్పడం జరిగింది.